నా చేతిలో కనబడుతున్న ఈ సూపర్ ఫుడ్ని మీరు ఎప్పుడైనా చూసుంటారా అసలు? యాక్చువల్లీ దీన్ని మనం తెలియకుండానే ఇడ్లీలలో, వడలల్లో, దోశలల్లో, చాలా వరకు తాలింపు పోపులల్లో అండ్ అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మన సున్నుండలలో వాడుతుంటాము. ఇది నథింగ్ బట్ మినుము ఆర్ మినపప్పు. అండ్ దిస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అన్ ఆల్టర్నేటివ్ ఫర్ నాన్ వెజిటేరియన్ ప్రోటీన్. ఎందుకంటే దిస్ ఈస్ అ సూపర్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అండి. 100 grams ఆఫ్ మినపప్పులో మనకి ఆల్మోస్ట్ 20 to 25 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది, విత్ డైటరీ ఫైబర్ అండ్ కాంపౌండ్స్ లైక్ ఫాస్ఫరస్ అండ్ కాల్షియం విచ్ స్ట్రెంథెన్స్ ఆర్ బోన్స్. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ అప్లికేషన్ వచ్చేసి మన ఆయుర్వేద పండితులు ఎప్పటి నుంచో దీన్ని మన బాడీలో లిబిడో కానీ, ఫర్టిలిటీ కానీ ఇష్యూస్ వచ్చినప్పుడు, సెమెన్ రిటెన్షన్ కోసము ఈ మినపప్పుని మనకు సజెస్ట్ చేస్తూ వచ్చారు. అందుకని మీరు ఎప్పుడైనా విన్నారా? ఏమన్నా సంతాన ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కానీ, ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కానీ సున్నుండ తింటావేంట్రా అని అడుగుతారు. సో దిస్ ఈస్ ఇట్స్ ప్రామినెన్స్. అండ్ దీని కల్టివేటింగ్ టెక్నిక్స్ నేను మీకు చూపించలేకపోతున్నాను బికాస్ వీ కుడెంట్ క్యాప్చర్ ద వీడియోస్ ఎట్ దట్ టైమ్. సో హార్వెస్టింగ్ తర్వాత ఎలాంటి టెక్నిక్స్ తీసుకోవాలని చెప్పేసి ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తాను. ఫస్ట్ హార్వెస్ట్ చేసేటప్పుడు ఇంపార్టెంట్ స్టెప్ వచ్చేసి మినుము చెట్టుని బయటికి తీసేటప్పుడు అక్కడ వెంటనే ఆ చెట్టుని బాగా ఊపాలి. సో దట్ దానికి ఉన్న మట్టి కింద రాలిపోతుంది. కింద రాలిపోయిన తర్వాత దాన్ని తీసుకొచ్చేసి బండ మీద ఆరబెట్టాలి. బండ మీద ఆరబెట్టేశాక డిపెండింగ్ అపాన్ హౌ ద టెంపరేచర్ అండ్ సన్లైట్ కనుక ఎక్కువ ఉందంటే కనుక మనకు ఒక 4-5 daysలో మనకి ఈ మినుము పాడ్స్ అనేవి ఆరిపోతాయి, అంటే ఎండిపోతుందని మనకి ఎలా తెలుస్తుందంటే దాన్ని పట్టుకొని ఇలా విరిచినప్పుడు మినుము అనేది బయటికి రావాలి. అండ్ ఆ విషయంలో మనం జాగ్రత్త తీసుకోవాల్సింది ఎలా అంటే, ఇన్ కేస్ మనకు వర్షం పడితే కనుక తడవకుండా ఆ ఎండబెట్టే ప్రతిరోజు రాత్రిపూట టార్పేమని వేసేసి చుట్టూ మొత్తం రాళ్ళు వేసేసి ఒక ఎలివేషన్లో ఎండబెట్టాలి. సో దట్ వాటర్ ఏమన్నా వచ్చి వర్షం పడినా కూడా, ఇన్ కేస్ ఆఫ్ బ్యాడ్ సిచ్యువేషన్ వర్షం పడినా కూడా వాటర్ వచ్చి కింద మనకి స్టాగ్నెంట్ అవ్వకూడదు, ఆ తేమ దీనికి తగలకూడదు. సో ఈ రకంగా కంటిన్యూస్గా ఎండబెడుతూ తీస్తూ సపరేట్ చేస్తూ బయటికి స్ప్రెడ్ చేస్తూ ఎండబెట్టిన తర్వాత వన్ ఫైన్ డే ఈ పాడ్స్ అనేవి ఇట్లా నొక్కంగానే పగిలిపోయే స్టేజ్కి వచ్చేస్తాయి. పగిలిపోయే స్టేజ్కి వచ్చిన తర్వాత కర్రలు తీసుకొని ఆ పాడ్స్ని ఇంకా మినుము ముక్కల్ని తీసుకొని బాగా కొట్టాలన్నమాట. కొట్టినప్పుడు ఏమవుతుంది, కిందకి రాలిపోతాయి మినుములు. ఆ మినుముల్ని తీసుకొని మనము ధనియాలకు చూపించినట్టు వినోయింగ్ టెక్నిక్లో ఇట్లా గాలికి తూర్పారబట్టడం అంటారు కదా. సో పొద్దున పూట కానీ సాయంత్రం పూట కానీ ఆ గాలికి ఇట్లా వినోయింగ్ చేస్తున్నప్పుడు ఆ మినుములు సపరేట్ అయిపోతాయి. సో ఆ మినుములు తీసుకొని మనం ఏదో మినపగుండ్లు గాను లేకపోతే ప్రాసెస్ చేసి మినపబద్దలు గాను వీ కెన్ సెల్ ఇట్ ఆఫ్. మేము మాకు తెలిసిన వాళ్ళకి ఇచ్చేస్తున్నాము. అండ్ ఆల్మోస్ట్ ఇంకొక 120 kilos వరకు ఉన్నాయి. ఇఫ్ యూ రియలీ వాంట్ దోస్ పెస్టిసైడ్ ఫ్రీ మినుములు, కాంటాక్ట్ us on this number. Thank you. Please like, share and subscribe.